ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంత ఇబ్బంది లేదు. ఈ కాంగ్రెస్ వచ్చినాకనే చాలా ఇబ్బంది అవుతుంది. ఎప్పుడు ఇన్నేళ్ల నుంచి లైన్ ఎప్పుడు ఈసారి ఫస్ట్ టైం ఇలా ఉంటుంది. ఇలా సీనియర్ సిటిజన్ నేను ఈ ఏజ్ లో నిలబడి చూసుకోవాలంటే ఎంత కష్టపడుతుంది. నాకు ఈరే దొరకలేదు సార్. మేము ఊరికి వెళ్ళి వచ్చే వాళ్ళకి 10-11 గంటలకు వచ్చాక అయిపోతుంది. ఇక్కడ ఒకటే లోడ్ వస్తుంది, అది మనిషికి 2 ఒకటే ఇస్తున్నారు. ఇప్పుడు టైం మీద ఇప్పుడు అదురు మీద వేస్తేనే పంటకు చేను అవుతుంది. మనం మన మన మనసుల పైన అంతే. ఒక ఫుడ్ టైం మీద తింటేనే కదా మనకు పైకి పట్టేది. ఆ చేను ఇప్పుడు 20 రోజులు 25 రోజులు వెళ్ళిపోయి ఇప్పుడు పెట్టేది అదురు వెళ్ళిపోయాయి. ఇప్పుడు పెట్టి ఏం లాభం దానికి? ఈ పిల్లగాడు కూడా కీలో వచ్చిండు వాళ్ళ నాన్న బదులు ఊరియకు పాస్బుక్ తీసుకొని ఎవరు లేరు వాడే వాళ్ళ దగ్గర రైతు పరిస్థితి ఘోరంగా ఉంది. 10 రోజులు అయితే తిరుగుతాం. 10 రోజులు తిరుగుతారు. మరి ఎట్లా మరి దొరకకపోతే ఆడ ఎత్తాను ఇక ఆడిపోయి మళ్ళీ వస్తారికి మళ్ళీ అయిపోతాయి. ఇబ్బంది అయింది ఎట్లా ఇంత ముందు ఎప్పుడు గప్పుడు ఒకసారి అయింది, ఇప్పుడు మళ్ళీ అయితే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో అవుతుంది. కాంగ్రెస్ వస్తే ఎందుకు యూరియా ఇట్లా అవుతుంది? మరి ఇస్తాడు అనుకున్నాం కానీ మరి ఇస్తలేడు కదా. 10 ఏళ్ళు వచ్చింది మరి ఇప్పుడు ఎందుకు రావట్లేదు మోడీ గారి నుంచి? మరి ఈయన పోయి ఆయన బతిలాడుకోవాలి. ఈయన రెడ్డి గారు మరి మోడీని బతిలాడలేకపోతానేమో. మీరు ఎన్ని రోజులు అవుతుంది? నేను నెల రోజులే. నెల రోజులు నేను వచ్చినాడు ఈడ అయిపోతాను. అంటే అప్పటికి అయిపోతాను. ఈ వీళ్ళ జనాన్ని చూసి భయానికే పోతాను. ఇబ్బంది కాకపోతే ఇక సుక్కలు చూస్తాను. ఏం చేస్తాం? రైతు రాజ్యం కాదు, రైతుకు విలువ ఇస్తలేరు. మళ్ళీ మేము కష్టపడితేనే వాళ్ళు బతకాలి నీడకున్న వాళ్ళు. కానీ మమ్మల్ని లెక్క చెత్తలేరు ఎవరు.